హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్. ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ను అలాగే ప్రిలిమినరీ కీని విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి మాస్టర్ కీ ప్రకారం అంటే ప్రిలిమినరీ కీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం మీ ముందుకు తీసుకొస్తున్నాను. మొదటగా ఫస్ట్ క్వశ్చన్, పద్యభాగంలో సాహిత్య అకాడమీ 2023 అవార్డు గ్రహీతలను వారికి అవార్డు వచ్చిన భాషలతో జతపరచుము అని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ప్రకారం ఆన్సర్ కనుక చూసుకుంటే 1వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఆప్షన్ 3. నెక్స్ట్, అలాగే 2వ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మార్చ్ 2024లో క్రింది వారిలో ఎవరు ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారు? ఈ యొక్క ప్రశ్న యొక్క ఆన్సర్ కనుక చూసుకుంటే 2వ ఆప్షన్ 4 ఈజ్ రైట్. బి మరియు సి. నెక్స్ట్ ఫ్రెండ్స్, 3వ ప్రశ్న చూసుకుంటే ఆదిత్య L1కు సంబంధించి క్రింది ఇచ్చిన వాక్యాలలో ఏవి ఒప్పు? ఈ యొక్క ప్రశ్న యొక్క ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్. బి మాత్రమే. అంటే నేను చెప్తున్నటువంటి ఆన్సర్స్ ఈ క్వశ్చన్ పేపర్ ప్రకారము. అంటే ఈరోజు ప్రభుత్వం ప్రిలిమినరీ కీని ప్రకటించింది కదా, ఈ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం ఇక్కడ ఆన్సర్స్ను నేను చెప్తున్నాను. మీరు మీ యొక్క పేపర్లో ఆన్సర్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 2023వ సంవత్సరానికి నోబెల్ బహుమతికి సంబంధించి క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ 4వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఆప్షన్ 3. నెక్స్ట్ ఫ్రెండ్స్, 5వ ప్రశ్న, G20 గురించి క్రింది ఇచ్చిన వాక్యాలలో ఏవి ఒప్పు? ఈ 5వ ప్రశ్న యొక్క ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఆప్షన్ 4. నెక్స్ట్ 6వ ప్రశ్న, క్రింది ఇచ్చిన క్రీడాకారులను వారికి సంబంధించి క్రీడా రంగాలతో జతపరచుము. 6వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఆప్షన్ 4. నెక్స్ట్ 7వ ప్రశ్న చూసుకుంటే ఫ్రెండ్స్, 10 ఫిబ్రవరి 2024 రాష్ట్ర శాసనసభకు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను క్రింది రంగాల అంశాలకు ప్రతిపాదించిన కేటాయింపుల ఆధారంగా క్రింది రంగాల అంశాలను ఆరోహణ క్రమంలో అమర్చుము అనే యొక్క ప్రశ్నకు ఆప్షన్ 2 ఈజ్ రైట్. DCAB. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఈ క్రింది రెండు దేశాలు జనవరి ఫిబ్రవరి 2024 సదా తాన్సిక్ అనే సంయుక్త సైనిక విన్యాసం నిర్వహించాయి? ఈ 8వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఇండియా, సౌదీ అరేబియా. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన ది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం 2021లో నమోదైన అటవీ ప్రాంతం క్రిందే ఉన్న భౌగోళిక ప్రాంతం విస్తీర్ణం శాతాన్ని బట్టి క్రింద ఇచ్చిన రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చుము. ఈ 9వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. BDAC. నెక్స్ట్ 10వ ప్రశ్న, అగ్ని 5 గురించి ఇచ్చిన ఈ క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? 10వ ప్రశ్న యొక్క ఆన్సర్ కనుక చూసుకుంటే 10వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. A మరియు C మాత్రమే. నెక్స్ట్ 11వ ప్రశ్న, అక్టోబర్ 2023లో భారత ఎన్నికల సంఘం ఓటర్ అవగాహన మరియు విద్య గురించి ఎవరిని జాతీయ స్థాయి పేరు వ్యక్తిగా నియమించింది? 11వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. రాజీవ్ కుమార్ రావు. నెక్స్ట్ 12వ ప్రశ్న, గగన్యాన్ గురించి క్రింది ఇచ్చిన వాక్యాలలో ఏవి ఒప్పు? 12వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. A, B మరియు C మాత్రమే. నెక్స్ట్ 13వ ప్రశ్న, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP26 ఏ దేశంలో జరిగింది? 13వ ప్రశ్న యొక్క ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్.
గ్లాస్గో యూకే. నెక్స్ట్ 14వ ప్రశ్న, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ క్రింది వారిలో ఎవరిని సాహిత్యం మరియు విద్యకు సంబంధించి 2024 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డు వరించింది? 14వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్, కేతావత్ సోమ్లాల్. నెక్స్ట్ 15వ ప్రశ్న చూసుకుంటే 8వ అంతర్జాతీయ మారిటైమ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2023 ఏ దేశంలో జరిగింది? 15వ ప్రశ్న యొక్క ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్, సింగపూర్. నెక్స్ట్ 16వ ప్రశ్న, బెల్ట్ ఆన్ రోడ్ ఇనిషియేటివ్కు సంబంధించి కింది వాక్యాలను గ్రహించుము. 16వ ప్రశ్న యొక్క ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్, ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు ఒప్పు. నెక్స్ట్ 17వ ప్రశ్న చూసుకుంటే జెనోసైడ్ కన్వెన్షన్గా పిలువబడే జాతి విధ్వంస నేరం యొక్క నివారణ మరియు శిక్ష 1948 పరిధి కలిగిన సంస్థ కింది వాటిలో ఏది? 17వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఇక్కడ 1 మరియు 3 ఇవ్వడం జరిగింది. 1 మరియు 3 అంటే ఈ 2 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 18వ ప్రశ్న చూసుకుంటే కింది BIMSTEC సెక్రటరీస్ జనరల్లను కాలానుగత శ్రేణిలో అమర్చుము. 18వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్, ADCB. నెక్స్ట్ 19వ ప్రశ్న చూసుకుంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి కింది వాక్యాల్లో ఏవి సరైనవి? 19వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్, ABD మాత్రమే, ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ 20వ ప్రశ్న చూసుకుంటే 1955 బాండుంగ్ సమావేశం కింది వాటిలో దేనికి ప్రతీతి? 20వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్, అలీన ఉద్యమం నామ్నకు సన్నాహకం. నెక్స్ట్ 21వ ప్రశ్న చూసుకుంటే బ్రెట్టన్ వుడ్స్ కాన్ఫరెన్స్కు సంబంధించి కింది అంశాలను గ్రహించుము. 21వ ప్రశ్న యొక్క ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్, ఏ మరియు బి రెండు. నెక్స్ట్ 22వ ప్రశ్న చూసుకుంటే 4 మార్చి 2024 రోజున భారతదేశం యొక్క వేగవంతమైన స్వదేశీ బ్రీడర్ రియాక్టర్లో మూల పదార్థాన్ని అమర్చడం నిర్వహించబడిన ప్రదేశం. 22వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్, కల్పాకం, తమిళనాడు. నెక్స్ట్ 23వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ ప్రత్యేక హార్మోన్ కీటకానికి సంబంధించినది మరియు ప్రత్యేకంగా మొక్కల హార్మోన్ కాదు? 23వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్, జువెనైల్. నెక్స్ట్ 24వ ప్రశ్న, పసుపు విప్లవానికి సంబంధించింది. పసుపు విప్లవానికి సంబంధించినది. 24వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్, నూనె గింజల ఉత్పత్తి. నెక్స్ట్ 25వ ప్రశ్న, కింది వాటిలో ఏ రకమైన శక్తి నిల్వ సిస్టమ్ ప్రస్తుతానికి అగ్రగామిగా ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగపడుతున్నది? 25వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్, లిథియం అయాన్ బ్యాటరీ. నెక్స్ట్ 26వ ప్రశ్న, భారతదేశ అడవి స్థాయి నివేదిక 2021 ప్రకారం దేశం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో అడవులు సుమారుగా ఆవరించి ఉన్న శాతం విలువ. 26వ ప్రశ్న యొక్క ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్, ఆప్షన్ 2 21.7%. నెక్స్ట్ 27వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ సౌష్ఠవం జంతువులలో కనిపించదు? 27వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్, వృత్తాకార సౌష్ఠవం. నెక్స్ట్ 28వ ప్రశ్న, ఈ క్రింది ఉపగ్రహములను వాటిని ప్రయోగించిన సంవత్సరాలతో జతపరచుము. 28వ ప్రశ్న యొక్క ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్, A2, B4, C1, D3. నెక్స్ట్ 29వ ప్రశ్న, కోవాక్సిన్ అనే స్వదేశీ COVID-19 టీకాను ఉత్పత్తి చేసిన భారతీయ సంస్థ. 29వ ప్రశ్న ఆప్షన్ 1 ఈజ్ రైట్, 1 మరియు 4, ఆప్షన్ 1. నెక్స్ట్ 30వ ప్రశ్న, విజయవంతంగా భారత చంద్ర ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకడానికి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించుము. 30వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్, బి మరియు సి మాత్రమే. నెక్స్ట్ 31వ ప్రశ్న, భారత్లోని ఎక్స్లో ఉన్న రామన్ ప్రయోగ సంస్థను 1948లో వై స్థాపించారు? ఎక్స్ మరియు వైలు వరుసగా. ఇక్కడ 31వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్, బెంగళూరు సివి రామన్. నెక్స్ట్ 32వ ప్రశ్న,
చంద్రుని యొక్క ఉపరితల భూగర్భ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి సంయోజన మరియు ఎక్సోవర్ణం కొలతలను గణించడానికి 8 ప్రయోగ పరికరాలు కలిగిన మూటలను చంద్రయాన్-2 తన వెంట తీసుకొని వెళ్ళింది. అందులో ముఖ్యమైన ఒక ప్రయోగం క్లాస్ కింద ఇవ్వబడిన వాటిలో ఏ వివరణలు సరైనవి కావు. ఇక్కడ 32వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఆప్షన్ 4 ఏ మరియు డి మాత్రమే. నెక్స్ట్ 33వ ప్రశ్న, క్రింది వాక్యాలను గమనించండి. 33వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్, ఏ మాత్రమే. నెక్స్ట్ 34వ ప్రశ్న, భారత శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞాన విభాగం శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి ఈ క్రింది కార్యక్రమాలను పరిగణించండి. 34వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్, ఏ బి మరియు డి మాత్రమే. నెక్స్ట్ 35వ ప్రశ్న, భారతదేశ ఔషధ రంగమునకు సంబంధించి క్రింది వాక్యాలను గమనించండి. ధృవీకరణ ఏ, అలాగే కారణం ఆర్ అని ఇవ్వడం జరిగింది. 35వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఏ మరియు ఆర్ రెండు నిజము, కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. నెక్స్ట్ 36వ ప్రశ్న, జల్ జీవన్ మిషన్ భారత ప్రభుత్వ కార్యక్రమం. జల్ జీవన్ మిషన్ పరంగా క్రింది వాక్యాలు ఏవి సరైనవి? 36వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్, ఏ బి మరియు డి మాత్రమే. నెక్స్ట్ 37వ ప్రశ్న, భారతదేశ జాతీయ సైన్స్ దినోత్సవానికి సంబంధించిన వివరణలను గమనించండి. 37వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్, ఏ బి మరియు డి మాత్రమే. నెక్స్ట్ 38వ ప్రశ్న, భారతదేశంలో మరియు వెలుపల కృత్రిమ మేధస్సును ప్రోత్సహించడానికి ప్రారంభించబడిన కేంద్ర కార్యక్రమం పేరు ఏది? 38వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. నెక్స్ట్ 39వ ప్రశ్న, క్రింది నోబెల్ గ్రహీతల పేర్లను వారు బహుమతులు స్వీకరించిన కాలక్రమానుసారంగా అమర్చండి. 39వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్, సిడిబిఏ. నెక్స్ట్ 40వ ప్రశ్న, ఇస్రో రాకెట్ల క్రమం వాటి మూల్య భారం ఆధారంగా తక్కువ నుండి ఎక్కువ వరకు అమర్చుము. 40వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ 41వ ప్రశ్న, 41వ ప్రశ్న ఓకే, కింది చట్టాలను నియమాలను వాటిని ఆమోదించిన సంవత్సరంతో జతపరచుము. 41వ ప్రశ్న యొక్క ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్ ఇక్కడ 41వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4, అంటే A5, తర్వాత B1, తర్వాత C4, అలాగే D2, అలాగే F3, E3. ఓకే, నెక్స్ట్ 41వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్ 42వ ప్రశ్న, క్రింది వ్యాధులను వాటి వ్యాపించు రకంతో సరిపోల్చండి. 42వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్, A4 కలరా 4 అంటే నీటి ద్వారా. నెక్స్ట్ B3, C1 42 2 ఆన్సర్. నెక్స్ట్ 43 క్వశ్చన్, కింది వాక్యాల్లో సరైన సమాధానం గుర్తించండి. 43వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్, ఏ మరియు బి రెండు. నెక్స్ట్ 44వ ప్రశ్న, క్రింది విటమిన్ లోపాలను వాటితో అనుబంధించబడిన ఆరోగ్య సమస్యలతో జత చేయండి. 44వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్, A2, B1, C4, D3. నెక్స్ట్ 45వ ప్రశ్న, గ్రీన్ హౌస్ వాయువులకు సంబంధించి క్రింది వాక్యాలు ఏవి సరైనవి? 45వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్, ఏ, బి మరియు సి మాత్రమే. నెక్స్ట్ 46వ ప్రశ్న, సాధారణంగా ఉపయోగించే ఔషధాలు మరియు వాటి మొక్కల మూలం జతపరచుము. 46వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్
ఇక్కడ ఆప్షన్ 4 అంటే A3, B1, C2, D4. నెక్స్ట్ 47వ ప్రశ్న, త్రాగునీటి ప్రమాణం మరియు ఆమోదయోగ్యమైన అవధులకు సంబంధించిన క్రింది వాటిని జతపరచుము. 47వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. A2, B4, C3, 3, D1, A22. ఓకే. నెక్స్ట్ 48వ ప్రశ్న, కాంతి రసాయన స్మాగ్ ఏర్పడు అంచెలను సరైన క్రమంలో అమర్చండి. 48వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 48, 3 ఈజ్ రైట్. నెక్స్ట్ 49వ ప్రశ్న, ధ్రువ సుడిగుండం విచ్ఛిన్నం ఓజోన్ పొర స్థిరీకరణకు దోహదం చేస్తుంది ఎందుకంటే. 49వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. ఓజోన్ను నాశనం చేసే క్లోరిన్ రూపాలను విక్షేపణం చేస్తాయి. నెక్స్ట్ 50వ ప్రశ్న, వాతావరణ మార్పు ప్రభావానికి సంబంధించి సరైన వాక్యాల సమితిని ఎన్నుకోండి. 50వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ 51వ ప్రశ్న, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10 ఫిబ్రవరి 2024 నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం అంచనా వేయబడిన మొత్తం వ్యయం సుమారుగా. 51వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. 2.76 లక్షల కోట్లు. నెక్స్ట్ 52వ ప్రశ్న, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023లో అందజేసిన దత్తాంశం ప్రకారం 2022-23లో తెలంగాణ రాష్ట్ర ద్వితీయ రంగం యొక్క స్థూల రాష్ట్ర విలువ మదింపు ప్రస్తుత ధరలలో మరియు తాత్కాలిక ముందస్తు అంచనాలలో ద్వితీయ రంగంలో ఉపరంగం యొక్క వాటా సుమారుగా. సో ఫ్రెండ్స్, 52వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. 19. నెక్స్ట్ 53వ ప్రశ్న తీసుకుంటే, క్రింది పథకాలలో ఏది రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నిర్దేశించబడింది. ఇక్కడ 53వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. భారతీయ ప్రకృతి కృషి పద్ధతి. నెక్స్ట్ 54వ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక మరియు గణాంక డైరెక్టరేట్ ప్రచురించిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక అంచనాలు 2023 ప్రకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాక్యాలు ఏవి ఒప్పు. ఈ 54వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఏ మాత్రమే. నెక్స్ట్ 55వ ప్రశ్న, సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2 యొక్క సాధించిన పురోగతికి సంబంధించి క్రింది వాక్యాలు ఏవి ఒప్పు. 55వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఏ మరియు బి 2. నెక్స్ట్ 56వ ప్రశ్న, గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23 ప్రకారం కింది వాక్యాలు ఏవి సరైనవి. 56వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఏ మరియు సి మాత్రమే. నెక్స్ట్ 57వ ప్రశ్న, మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024-25కు సంబంధించి క్రింది వాక్యాలు ఏవి ఒప్పు. 57వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఏ మరియు బి మాత్రమే. నెక్స్ట్ 58వ ప్రశ్న, భారతదేశ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి కింది వాక్యాలు ఏవి ఒప్పు. 58వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. ఏ, బి మరియు సి మాత్రమే. నెక్స్ట్ 59వ ప్రశ్న, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం తెలంగాణలోని జిల్లాలు మరియు వాటి యొక్క ప్రస్తుత ధరలలో స్థూల జిల్లా దేశీయోత్పత్తి 2021-22కి సంబంధించి క్రింది జతలలో ఏవి ఒప్పుగా జతపరచబడినాయి. 59వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఏ మాత్రమే. నెక్స్ట్ 60వ ప్రశ్న, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం 2019-21 మధ్య మొత్తం జనాభాలో బహుముఖ పేదరిక శాతం ఆధారంగా క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చుము. 60వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. DCAB. నెక్స్ట్ 61వ ప్రశ్న, ఖండా తీరపు అంచులకు సంబంధించి కింది వాక్యాలు ఏవి సరైనవి. 61వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఏ, సి మరియు డి మాత్రమే. నెక్స్ట్ 62వ ప్రశ్న, క్రింది వాటిలో ఏవి ప్లూవియల్ భూస్వరూపాలు పునర్జీవింపబడిన స్థలాకృతిలో సంబంధం కలిగి ఉన్నాయి. 62వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఏ, బి మరియు సి మాత్రమే. నెక్స్ట్ 63వ ప్రశ్న,
కింది శీతోష్ణ స్థితులలో దేనిని స్కిర్లోపిల్ పర్యావరణ వ్యవస్థ లేదా బయోమ్ అని కూడా పిలుస్తారు? 63వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. మధ్యధరా శీతోష్ణ స్థితి. నెక్స్ట్ 64వ ప్రశ్న కింది వాక్యాలను పరిగణించండి. 64వ ప్రశ్న యొక్క ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. నెక్స్ట్ 65వ ప్రశ్న భారతదేశంలోని మ్యాంగనీస్ ఖనిజానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించుము. 65వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. ABCD. నెక్స్ట్ 60వ ప్రశ్న ముంబై ట్రాన్స్ అర్బన్ లింక్కు సంబంధించి కింది వాక్యాలను పరిగణించుము. 66వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఏ మాత్రమే. నెక్స్ట్ 67వ ప్రశ్న కింది వాక్యాలను పరిగణించండి. 67వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఏ మాత్రమే. నెక్స్ట్ 68వ ప్రశ్న కొప్పెన్ యొక్క శీతోష్ణ స్థితి వర్గీకరణ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక భూభాగం దీని కిందకు వస్తుంది. 68వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఉష్ణమండల సాధారణ శీతోష్ణ స్థితి. నెక్స్ట్ 69వ ప్రశ్న కింది జాతీయ పార్కులు మరియు వాటి రాష్ట్రాలను జతపరచుము. 69వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. A3 తడోబా జాతీయ పార్క్ మహారాష్ట్ర. నెక్స్ట్ B4 నెక్స్ట్ దుధ్వా జాతీయ పార్క్ C2 బందీపూర్ జాతీయ పార్క్ కర్ణాటక. నెక్స్ట్ 70వ ప్రశ్న ఆస్, ఆమన్ మరియు బోరో అనే పదాలు ఒక సంవత్సరంలో పండే పంటకు సంబంధించిన ఏ పంటకు సంబంధించినవి అని అడగడం జరిగింది. 71వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. పశ్చిమ బెంగాల్లో పండే 3 వరి పంటలు. నెక్స్ట్ 71వ ప్రశ్న కింది వాక్యాలను పరిగణించుము. ఈ యొక్క 71వ ప్రశ్న యొక్క ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఏ మరియు బి రెండు. నెక్స్ట్ 72వ ప్రశ్న 2011 భారత జనాభా లెక్కల ఆధారంగా కింది జిల్లాల స్త్రీ అక్షరాస్యత శాతం ప్రకారం ఆరోహణ క్రమంలో అమర్చుము. 72వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. CDABE. నెక్స్ట్ 72వ ప్రశ్న ప్రథమ తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద్ని ఏ స్టూడియో నిర్మించింది? 73వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. భారత మూవీ టూర్స్. నెక్స్ట్ 74వ ప్రశ్న ఈ క్రింది చిత్రలేఖనములలో రాజా రవివర్మచే చిత్రించబడిన అవి ఏవి? 74వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. ABD మాత్రమే. నెక్స్ట్ 75వ ప్రశ్న రాజారాం మోహన్ రాయ్కి సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనలలో ఏవి సరైనవి? 75వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. బి మాత్రమే. నెక్స్ట్ 76వ ప్రశ్న క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఏ మరియు బి రెండు కావు. నెక్స్ట్ 77వ ప్రశ్న క్రింది వాటిని స్థాపించిన సంవత్సరం ప్రకారం కాలక్రమానుసారంగా అమర్చండి. 77వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. DBACE. నెక్స్ట్ 78వ ప్రశ్న భారత జాతీయ సైన్యంకి సంబంధించి క్రింది ప్రతిపాదనలు ఏవి సరైనవి? 78వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. AC మరియు D మాత్రమే. నెక్స్ట్ 79వ ప్రశ్న కాకతీయుల కాలం నాటి మతపరమైన పరిస్థితుల గురించి క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. 79వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. ABCD. నెక్స్ట్ 80వ ప్రశ్న క్రింది వాటిని జతపరచుము. 80వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. A2 B4 C3 D1. నెక్స్ట్ 81వ ప్రశ్న రాజ్యాంగ ఆదేశిక నియమాలకు సంబంధించి క్రింది పేర్కొన్న ప్రకరణలు సరైన జతలు ఏవి? 81వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. A, B మరియు D మాత్రమే. నెక్స్ట్ 82వ ప్రశ్న క్రింది వాటిలో ఏది రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర? ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. నెక్స్ట్ 83వ ప్రశ్న
పార్లమెంట్ సభ్యుల ఎన్నికకు సంబంధించి దిగువ అంశాలను పరిగణించండి. 83వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఏ మరియు బి మాత్రమే. నెక్స్ట్ 84వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని క్రింద పేర్కొన్న ప్రకరణాలను వాటి వివరణలతో జతపరచండి. ఇక్కడ 84వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. నెక్స్ట్ 85వ ప్రశ్న, పార్లమెంట్ అంటరానితనం నేరాల చట్టం 1955 ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన మొదటి కేసు క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్. కర్ణాటక రాష్ట్రం వర్సెస్ అప్పా బాలు ఇంగాలే. నెక్స్ట్ 86వ ప్రశ్న, పాటించాల్సిన విధి ప్రక్రియ పై రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా గమనించారు. 86వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఏ మరియు బి మాత్రమే నిజం. నెక్స్ట్ 87వ ప్రశ్న, రాజ్యాంగ సవరణ చట్టం 4వ సవరణ 1955 ద్వారా విశిష్ట అధికార పరిధి అనే భావనను ప్రవేశపెట్టబడింది. ఈ భావన కలిగి ఉంది. 87వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. సి మాత్రమే. ఆప్షన్ 3 ఈజ్ రైట్, సి మాత్రమే. నెక్స్ట్ 88వ ప్రశ్న, క్రింది వాటిలో సమైక్య రాజ్య ముఖ్య లక్షణం ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్. అధికారాల విభజన. నెక్స్ట్ 89వ ప్రశ్న, రాజ్యాంగంలోని 368 ప్రకరణకు సంబంధించి క్రింది పేర్కొన్న వాటిని పరిశీలించండి. 89వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఏ, బి మరియు డి మాత్రమే నిజం. నెక్స్ట్ 90వ ప్రశ్న, క్రింది వాక్యాలను పరిగణించండి. 90వ ప్రశ్న ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఏ మరియు బి రెండు నిజం. నెక్స్ట్ 91వ ప్రశ్న, భారత స్వతంత్రానంతరం ఏర్పడిన ఈ కింది జిల్లా పరిపాలన నమూనాలలో ఏవి నిజం? 91వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఏ మరియు బి మాత్రమే. నెక్స్ట్ 92వ ప్రశ్న, ఉన్నత సామర్థ్యం గల సౌర మాడ్యూల్స్లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం పథకంకు సంబంధించి కింది వాటిని పరిగణించండి. 92వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. బి మాత్రమే. నెక్స్ట్ 93వ ప్రశ్న, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2016-20కి సంబంధించి దిగువ వాటిలో ఏవి నిజమైనవి? 93వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఏ, సి మరియు డి మాత్రమే. నెక్స్ట్ 94వ ప్రశ్న, పాలనలో నైతికతను పాటించేందుకు 2వ పరిపాలనా సంస్కరణల కమిషన్ తన నివేదికలలో కింది వాటిలో ఏ చర్యలను సూచించింది? 94వ ప్రశ్న యొక్క ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఏ మరియు బి మాత్రమే. నెక్స్ట్ 95వ ప్రశ్న, స్వాధార్ గృహ పథకంకు సంబంధించి క్రింది వాక్యాలు ఏవి నిజమైనవి? 95వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. బి మరియు డి మాత్రమే. నెక్స్ట్ 96వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ పథకాలు అంశాలు ప్రత్యేకించి షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఉద్దేశించబడినవి? 96వ ప్రశ్న ఆప్షన్ 2 ఈజ్ రైట్. రాజ్యాంగ ప్రకరణ 275 ప్రకారం ఇచ్చే నిధులు. నో సారీ, ఏబిసి మాత్రమే. నెక్స్ట్ 97వ ప్రశ్న, క్రింది ఏ రంగాలలో పౌర సమాజ సంస్థలు సుపరిపాలనకు దోహదం అవుతాయి? 97వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఏ మరియు సి మాత్రమే. నెక్స్ట్ 98వ ప్రశ్న, భారతదేశ క్యాబినెట్ సచివాలయం 3 విభాగాలుగా విస్తీకరించబడింది. క్రింది వాటిలో ఏ విభాగం అందులో ఒక భాగం? 98వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. సైనిక విభాగం. నెక్స్ట్ 99వ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ ఏప్రిల్ 2022 ప్రకారం క్రింది వాటిలో ఏది స్పేస్ మార్కెట్ విలువ గొలుసులో భాగం? 99వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఏ, బి మరియు సి మాత్రమే. నెక్స్ట్ 100వ ప్రశ్న, మహాలక్ష్మి పథకం క్రింద గృహ అవసరాల నిమిత్తం ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరలకు సరఫరా చేయడం దానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. 100 సంబంధించిన ప్రశ్న కనుక చూసుకుంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే. నెక్స్ట్ 101వ ప్రశ్న, కింది నీటిపారుదల ఎత్తిపోతలు ఆనకట్టని నదులతో జతపరచండి. 101 ప్రశ్న ఆప్షన్ 3 ఈజ్ రైట్. A2, B4, C1, D3. నెక్స్ట్ 102 ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వ గృహజ్యోతి పథకానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. 102కు సంబంధించినది ఆప్షన్ 2 ఈజ్ రైట్. బి మాత్రమే. నెక్స్ట్
103 కింది వాక్యాలను పరిగణించుము. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఏ మరియు బి రెండూ కావు. 103 ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఏ మరియు బి రెండూ కావు. నెక్స్ట్ 104వ ప్రశ్న బౌద్ధ ప్రార్థన మందిరంను ఏమందురు? 104వ ప్రశ్న చైత్యాలు అందరు. ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ 105వ ప్రశ్న ఇక్ష్వాకు శ్రీ శాంతమూలునికి సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించుము. ఇక్కడ 105వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. బి మరియు సి. నెక్స్ట్ 106 ఈ క్రింది వాటిలో ఏది తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన విష్ణుకుండినుల కాలం నాటి మహాసాంఘిక కేంద్రం? ఇక్కడ 106వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఇంద్రపాల నగరం. నెక్స్ట్ 107వ ప్రశ్న క్రింది వాక్యాలను పరిగణించుము. ఇక్కడ 107వ ప్రశ్న ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఏ మరియు బి రెండు. నెక్స్ట్ 108వ ప్రశ్న క్రింది వాక్యాలను పరిగణించుము. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ రైట్. ఏ మాత్రమే. నెక్స్ట్ 109వ ప్రశ్న క్రింది వాక్యాలను పరిగణించుము. ఇక్కడ కూడా ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఏ మరియు బి రెండు కావు. నెక్స్ట్ 110వ ప్రశ్న 110వ ప్రశ్న క్రింది వారిలో ఎవరు ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ రచయిత? 110 ఆప్షన్ 1 ఈజ్ రైట్. విద్యానాథుడు. నెక్స్ట్ 111వ ప్రశ్న క్రింది వాక్యాలను పరిగణించుము. 111 ఆప్షన్ 3 ఈజ్ రైట్. బి మరియు సి మాత్రమే. నెక్స్ట్ 112 క్రింది రచయితలను వారి రచనలతో సరిపోల్చండి. 112 ఆప్షన్ 3 ఈజ్ రైట్. A3 B4 C1 D2. నెక్స్ట్ 113 మొహరం నెలలో గోల్కొండను సందర్శించిన ఏ విదేశీ యాత్రికుడు షియా మరియు సున్నీ ముస్లిం వర్గాల మధ్య సంఘర్షణలను గురించి తెలిపినాడు? 113 ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. జీన్.డి. తేవనాట్. నెక్స్ట్ 114 క్వశ్చన్ చూసుకుంటే కింది వాక్యాలను పరిగణించము. ఆప్షన్ 2 ఈజ్ రైట్. బి మరియు సి మాత్రమే. నెక్స్ట్ 115 హైదరాబాద్లో ఈ క్రింది సంస్థల ప్రారంభం ప్రతిపాదికగా వరుస క్రమంలో రాయము. 115 ఆప్షన్ 2 ఈజ్ రైట్. DBCA. నెక్స్ట్ 116 క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించుము. ఇక్కడ 116 ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. పున్న అంజయ్య నీలగిరి కవుల సంచిక. నెక్స్ట్ 117 క్రింది వాటి స్థాపన కాలక్రమానుసారంగా వ్రాయము. 117 ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. ABDC. నెక్స్ట్ 118 ఏ మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం గరిమ గృహ ఆశ్రయ గృహాలను ప్రారంభించింది? 118 ఆప్షన్ 4 ఈజ్ రైట్. సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ 119 కింది వాటిలో ఏ అధికరణం భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల ఆర్థిక రక్షణలకు సంబంధించినది కాదు? 119 ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్. అధికరణం 34. నెక్స్ట్ 120వ ప్రశ్న అధికరణం 15 గురించి క్రింది వాటిలో ఏ వాక్యాలు సరైనవి? 120వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఏ మరియు బి మాత్రమే. నెక్స్ట్ 121వ ప్రశ్న జాతీయ ఆహార భద్రతా చట్టం 2013కు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు? 121వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఏ మరియు బి మాత్రమే. నెక్స్ట్ 122వ ప్రశ్న ప్రధానమంత్రి అనుసూచిత జాతీయ అభ్యుదయ యోజన గురించిన ఈ క్రింది లక్ష్యాల్లో ఏవి సరైనవి? 122వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. ఆప్షన్ 2 A, B మరియు సి మాత్రమే. నెక్స్ట్ 123వ ప్రశ్న క్రింది ఆరోగ్య మిషన్లను వాటిని ప్రారంభించిన సంవత్సరంతో జతపరచుము. 123వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. A3 B4 C2 D1. నెక్స్ట్ 124వ ప్రశ్న
కింది చట్టాలను వాటి సంవత్సరాలతో జతపరచుము. ఆప్షన్ 4 ఈజ్ రైట్. A4, B3, C2, D1. నెక్స్ట్ 125వ ప్రశ్న, క్రింది వాక్యాలను పరిగణించుము. 125వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. నెక్స్ట్ 126వ ప్రశ్న, నిజం అనుకున్న ఒక ప్రవచనం మరియు దాని క్రింద రెండు ఊహలు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనంలో ఏ ఊహలు ఇమిడి ఉన్నాయో తెలపండి. 126వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. రెండు మాత్రమే ఇమిడి ఉంది. నెక్స్ట్ 127వ ప్రశ్న, ఈ క్రింది ప్రవచనాన్ని 128వ ప్రశ్న 127వ ప్రశ్న యొక్క ఆన్సర్ కనుక తీసుకుంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్. రెండు మాత్రమే. నెక్స్ట్ 128వ ప్రశ్న, ఆ సంవత్సరం లీప్ సంవత్సరమా? ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఒకటి మాత్రమే ప్రశ్నకు జవాబుని ఇవ్వగలదు. నెక్స్ట్ 129వ ప్రశ్న, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యొక్క 20% ప్లస్ వై యొక్క 80%. 129 ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. 50. నెక్స్ట్ 130 క్రింది ప్రవచనాలను పరిగణించండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్ క్రింది ప్రవచనాలను మరియు తీర్మానాలను పరిగణించండి. ప్రవచనాలను అనుసరించే సరైన తీర్మానాన్ని కనుగొండి అని ఇవ్వడం జరిగింది. 131వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఆర్ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ 132వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఎస్. నెక్స్ట్ 133వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ 134వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. నెక్స్ట్ 135వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్ 136వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ 137వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ 138వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ 139వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ 140వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. 141వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్ 142వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ 143వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ 144వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్ 145వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ 146వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ 147వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. 148వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. 149వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. నెక్స్ట్ 150వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్. 1 మరియు 2 సరైనవి. ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన ప్రిలిమినరీకి మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం ఇక్కడనే మాస్టర్ క్వశ్చన్ పేపర్ అలాగే దాని ప్రకారమే ప్రిలిమినరీ కీని కూడా మేము తీసుకొచ్చాను. ఓటమి అంటే మార్కులు తక్కువ వచ్చినా ఎటువంటి ఓటమి చెందినట్టు కాదు. ఓటమి అంటే పరాజయం కాదు, ఆలస్యం మాత్రమే. మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్కు తక్కువ మార్కులు కీలో వచ్చిన వాళ్ళందరం కూడా మన యొక్క మిస్టేక్స్ను ఎక్కడనైతే ఉన్నాయో వాటిని సరి చేసుకొని పరీక్షకు ప్రిపేర్ కావాలని ఆ భగవంతుడు మీకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ బాయ్.